Hi friends, welcome to my YouTube channel Hyderabadi Tadka. I am your cooking expert Safi. ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే ఈ తీతర్ అంటారండి దీన్ని. ఈ తీతర్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. బార్బిక్యూ టేస్ట్ వస్తుంది, మీకు తందూరి టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. అంటే దీంట్లో ఏం తందూరి మసాలా వేయలేదు, కాకపోయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇంగ్లీష్లో దీన్ని క్వైల్స్ అంటారన్నమాట. క్వైల్ అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం ఉర్దూ హిందీలో బటర్ అన్నమాట, తీతర్ అంటారనమాట. ఓకేనండి, దీన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను 6 పీసెస్ క్వైల్స్ అనమాట, తీతర్ అంటారు దీన్ని తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, నిమ్మకాయ రసం వేస్తానండి. ఈ పెరుగు 1.5 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని చూపిస్తాను. గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. చాలా స్మూత్లీ హ్యాండిల్ చేయాలి, ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి. ఈ బర్డ్స్ చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఎముకలన్నీ విరిగిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చక్కగా దీనికి పట్టించాలి ఇవన్నీను. ఇలాగా నుంచి చక్కగా దీనికి మసాలా అంతా పట్టి వరకు చక్కగా, అంటే చేపకి ఎలాగైతే మసాలా మనం రుద్దేస్తామో అలా రుద్దేసేయాలి. కానీ కేర్ఫుల్గా అండి, ఇది చాలా మైన్యూట్ రిబ్స్ అనమాట, గుచ్చుకుంటాయి అరిచేతికి. అదేనో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, ఎలా పడితే అలాగే రుద్దేసేయద్దు. చూడండి 1.5-2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అనమాట. ఇది నిమ్మరసం వేస్తున్నాను. ఉప్పు అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రుచి చూసి ఆ తర్వాత ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. దీంట్లో మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన ఉప్పు. ఇప్పుడు దీన్ని 1 గంటకి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మ్యారినేషన్కి. మీకు టైం ఉంటే కనుక 2-3 అవర్స్ లేదా ఓవర్ నైట్ కూడా మీరు మ్యారినేషన్కి వదిలిపెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చక్కగా. ఓకే అండి, చూడండి 1/8 టీ స్పూన్ రెడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ ఫుడ్ కలర్. మీకు అది కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ వేస్తే చాలా బాగుంటుంది లుక్. టచ్ ఇవ్వడానికని నేను బొగ్గుని కాల్చి దీంట్లో పెట్టాను ఫాయిల్లో. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇది కన్నం సీల్ చేస్తానండి. ఒక 5 మినిట్స్ దీనికి స్మోక్ ఇద్దామన్నమాట. చూడండి 5 నిమిషాలు అయిపోయింది, తీసేస్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తాను. ఆయిల్ వేడెక్కుతుందండి, ఆయిల్ వేడెక్కిందండి. 1 పీస్ వేస్తున్నాను.
అంటే మీ అదేంటి ఫ్రై ప్యాన్ సైజుని బట్టి వేసుకోండి పీసెస్. ముందైతే నేను ఒకటి ఫ్రై చేసి చూస్తాను. చూడండి, ఒక సైడ్ అయితే అయిపోయింది, ఇంకో సైడ్ నేను తిప్పుతున్నాను అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా అండి. చాలా ఆ వైపుని కూడా ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ఇటువైపు కూడా ఫ్రై అయిపోయింది చక్కగా, చాలా బాగా ఫ్రై అయిందండి. నేను దీన్ని ప్లేట్లోకి తీసి మళ్ళీ మిగిలినవన్నీ పీసెస్ని కూడా నేను ఇదే విధంగా ఫ్రై చేసేస్తాను. చాలా జాగ్రత్తగా అండి, ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఈ బర్డ్ అన్నమాట, ఈ క్వైల్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, మిగతా పీసెస్ కూడా వేస్తాను. రెండు వేస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు దీని కాళ్ళు రెక్కలు కూడాను చక్కగా ఇదేంటి ముదురుకొని ఉన్నాయి కదండి. అది వేడి వేడి ఆయిల్లో వేసిన తర్వాత ఇలాగా అంటే వెడల్పుగా అయిపోతాయి అన్నమాట. అందుకనే నేను రెండు వేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకా మీ ఫ్రై ప్యాన్ మూకుడు కానీ పెద్దది వెడల్పుగా ఉంటే మీరు 3 కూడా వేసుకోవచ్చు. ఓకేనండి, ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఒకవైపు అయితే ఫ్రై అయిపోయాయి, మళ్ళీ తిప్పాను అనమాట. ఇది కూడా ఫ్రై అయిపోయినాక చూపిస్తాను మీకు. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసి ప్లేట్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, డిష్ తయారయ్యి టేబుల్ మీదకి వచ్చేసింది. మీకు తప్పకుండా నచ్చుతుందని ఊహిస్తున్నానండి. ఇలాగే మీరు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఇంకో ఛానల్ కూడా ఉంది, హైదరాబాదీ తడకా ఇన్ హిందీ అని. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీకు ఆ ఛానల్ కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒక వీడియోతోటి, యూనిక్ వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవండి. ఓకే అండి, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.